ఒక భవనం బలంగా నిలబడాలంటే దానికి బలమైన పిల్లర్స్ అవసరం. అలాగే ఒక ముస్లింకి ఈమాన్ మరియు జీవితం బలంగా ఉండాలంటే ఇస్లాం యొక్క 5 పిల్లర్స్ చాలా అవసరం. ఈరోజు ఆ 5 పిల్లర్స్ ఏమిటి, వాటి ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం. మొదటి మరియు అత్యంత ముఖ్యమైన పిల్లర్ షహాదా అంటే విశ్వాసం. లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మదు రసూలుల్లా. అర్థము: అల్లాహ్ ఒక్కడే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ దాసుడు మరియు ప్రవక్త. ఇది కేవలం మాట కాదు, మన హృదయం నుండి నమ్మి జీవితంలో ఆచరించవలసిన విశ్వాసం. ఈ ఒక్క పిల్లర్ మన జీవితానికి దిశ చూపిస్తుంది. మనము చేసే ప్రతి పని అల్లాహ్ కోసం చేయాలి. రెండవది సలా అంటే నమాజ్. రోజుకు 5 సార్లు నమాజ్. ఫజ్ర్, జోహర్, అసర్, మగ్రిబ్, ఇషా. ఇవి ముస్లింకి రోజువారీ ఆధ్యాత్మిక శక్తి. నమాజ్ మనకు అల్లాహ్తో సంబంధం పెంచుతుంది, మనసుకు శాంతి ఇస్తుంది, పాపాల నుండి దూరం చేస్తుంది, క్రమశిక్షణ నేర్పుతుంది. అందుకే నమాజ్ లేకుండా ఈమాన్ బలహీనమవుతుంది. మూడవది జకాత్ అంటే దానం. అల్లాహ్ మనకు ఇచ్చిన సంపదలో ఒక భాగాన్ని పేదలకు ఇవ్వడం జకాత్. ఇది కేవలం డబ్బు ఇవ్వడం కాదు, మన హృదయాన్ని లోభం నుండి శుభ్రం చేసే మార్గం. జకాత్ వల్ల పేదలకు సహాయం జరుగుతుంది, సంపద పవిత్రమవుతుంది, అల్లాహ్ బరకత్ ఇస్తాడు. నాలుగవది రోజా అంటే ఉపవాసం. రమజాన్లో ఉపవాసం ఉదయం ఫజ్ర్ నుండి సూర్యాస్తమయం వరకు ఆహారం, నీరు మరియు చెడు పనుల నుండి దూరంగా ఉండటం. ఉపవాసం మనకు సహనం నేర్పుతుంది, పేదల ఆకలి గుర్తు చేస్తుంది, తఖ్వా పెంచుతుంది. ఐదవది హజ్ అంటే మక్కా యాత్ర. శారీరకంగా మరియు ఆర్థికంగా శక్తి ఉన్న ప్రతి ముస్లిం జీవితంలో కనీసం ఒకసారి మక్కా హజ్ చేయాలి. హజ్ మనకు నేర్పేది అందరూ అల్లాహ్ ముందు సమానం, పాపాల క్షమాపణ, ఉమ్మత్ ఐక్యత. హజ్ నుండి తిరిగి వచ్చిన ప్రతి వ్యక్తి కొత్త జీవితాన్ని ప్రారంభించినట్టే. అల్లాహ్ మనందరికీ 5 పిల్లర్స్ ను సరిగ్గా ఆచరించే సామర్థ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్.